ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినాలలో వాక్యమే మనకు ఆదరణ, ఆయన వాక్యమే మనకు ఖడ్గం, శత్రువును నరికేటువంటి ఒక సర్వాయుధం. ఆ వాక్యము ద్వారానే మనకు జీవితం కదా. అలాగైతే ఈ దినమునకు సంబంధించిన ప్రవచన వాక్కు కొరకు కనిపెట్టుకుని ఉన్నారు కదా. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఈ దినమంతా నడిపించబోతున్నాడు. చూడండి, ఈ దినపు వాక్యముకై మన ప్రాణాత్మ శరీరమును ఆయన వైపు త్రిప్పుదామా? నాతో కలిసి త్రిప్పండి. కీర్తన 92వ కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. నా కొమ్ము గురుపోతు కొమ్ము వలె నీవు పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. అభిషేకము పొందేటప్పుడు, అభిషేకించేటప్పుడు ఆ అభిషేకపు యొక్క శక్తి గురుపోతు కొమ్ముకు సాదృశ్యముగా దావీదు చక్కగా వివరిస్తున్నాడు. ప్రభువును స్తుతించేటప్పుడు చూడండి, విశ్రాంతి దినమునకు సంబంధించిన ఈ విశ్రాంతి గీతము ఎలాగుంది? ఆ అభిషేకం యొక్క శక్తి గురుపోతును మీరు చూసి ఉంటారు. ఆ గురుపోతు ముఖములో ఉన్నటువంటి కొమ్మే, ఆ యొక్క కొమ్మే ఆ గురుపోతుకు మిక్కిలి బలం. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, అభిషేకమునకు అంత శక్తి ఉంది ప్రియులారా. మీరు ఒకవేళ 70 కేజీలు, 80 కేజీలు, 55 కేజీలు, ఒకవేళ 50 కేజీలు బరువు కలిగిన వారుగా ఉండవచ్చు. అయితే ఒకటి చెప్తున్నాను, ఎత్తుగా ఉన్నారో పొట్టిగా ఉన్నారో, మీరు బక్కగా ఉన్నారో బలముగా ఉన్నారో, మీరు పక్క చిక్కిపోయి ఉన్నారో, అయితే మీలో పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం యొక్క నింపుదలను గురించి ఎప్పుడు మీరు వివరముగా ఉండండి. వాక్యము సెలవిస్తుంది, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి. తద్వారా ఏం జరుగుతుంది? 11వ వచనం, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశదీరా చూచెను, నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడును. చూడండి, ఈ దినాలలో శత్రువు లేచినట్లే చెప్పండి, నా మీద ఉన్న అభిషేకం గురుపోతు కొమ్ము లాంటి అభిషేకం. నా కన్నులు చూచున్నట్లుగా దేవుడు నా శత్రువులకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మకముతో ప్రభువును స్తుతించండి. శత్రువు యొక్క పోరాటములను పెద్దగా మాట్లాడకండి. దేవుని కృపను గురించి ఎక్కువగా మాట్లాడండి. ఆయన ఎన్నటన్నిటికీ మారని వాడుగా, కృపచూపు వాడుగా, శక్తిమంతుడుగా మీలో ఉన్నాడు. మీకేది అవసరమో, మీ బిడ్డలకి ఏది అవసరమో, ఈరోజు ఏమి కావాలో, మీ ఇంటి సమస్య ఏమిటో, కొన్ని సందర్భాలలో మీరు ప్రార్థించలేక స్ట్రగుల్ పడుతున్నారు. భయపడకండి, దేవుని యందు ధైర్యంగా ఉండండి, ప్రభు నందు సంతోషించండి. మీలో ఉన్నటువంటి అభిషేకమును ప్రజ్వలింప చెయ్యండి. నా ప్రభు యొక్క హస్తమును చూడబోతున్నారు. ప్రార్థించుదామా? మీ కొరకు ప్రార్థించేటప్పుడు ఒక్కటే ఒకటి, మీ కుడి చేతిని గుండె మీద పెట్టుకోనండి. ఆమెన్. అలాగే పరలోకం వైపు చూసి ప్రార్థించుదాం. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, భూమికి ఆకాశమునకు సర్వాధికారము కలిగిన దేవా, ఇప్పుడు మీ నామములో మీరు మాకు బయలుపరిచిన ఈ వాక్యముకై స్తోత్రం. 92వ కీర్తన 10వ వచనము, క్రొత్త తైలముతో మమ్మలను అభిషేకిస్తున్నారు, గురుపోతు కొమ్ము వలె మా కొమ్మును పైకెత్తబోతున్నారు. ఆమెన్. దేవా, మా కొరకు పొంచిన వారి గతి మా కన్నులు చూచున్నట్లు చేయబోతున్నారు. ఇప్పుడు ఎవరెవరైతే విరోధి చేత కలత చెంది ఉన్నారో దేవా, ఉద్యోగ స్థలములో శత్రువులు, ఇంటి చుట్టూ శత్రువులు, కుటుంబములో ఉన్న బంధువులు శత్రువులుగా మారిన పరిస్థితులలో ప్రభు యొక్క హస్తం మీ బిడ్డల మీదికి వచ్చి నిలబడినట్లు ఈ ఉదయకాల సమయముననే మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారితో పాటు కలిసి నా చేతులు పట్టుకొని, వారి చేతులతో పట్టుకొని ప్రార్థిస్తున్నాను. మా ప్రజలు, మా జీసస్ మీట్స్ కుటుంబీకులు, ఫేస్బుక్లో ఉన్నటువంటి కుటుంబాలు వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. వారు చక్కగా నిలబడి జీవ వృక్షములాగా ఒలీవ మొక్కల వలె ఎదుగుదురుగాక. ఈ రీతిగా మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఆమెన్. ప్రభువా, అభిషేకము ద్వారా తండ్రి దేవ తెరవబడేటువంటి శక్తి, అభిషేకము ద్వారా అనుదినమునకు నూతన అభిషేకం బిడ్డల మీదకి దిగునట్లు ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. ఆశీర్వదించినందుకు కోట్ల స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. నిశ్చయముగా ఈరోజు క్రొత్త బలం ప్రభునందు సంతోషించండి.
అభిషేకమును ప్రభు మండించాడు. ఇక మీదట ధైర్యంగా ఉండండి, ఈ దినమంతా పనులు చేయండి, మీ కార్యములు సఫలమవుతాయి. ప్రభువుకు స్తోత్రం. మర్చిపోకుండా తెలిసిన వారికి షేర్ చెయ్యాలి. ప్రతి ఆత్మ మనకు చాలా ముఖ్యం. ప్రభు కొలత లేకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.